మత్స్యకార మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం సముద్రపు నాచు పెంపకంపై ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామని డిఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో సముద్రపు నాచు పెంపకం, తద్వారా వచ్చే ఆదాయం తదితర అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. డిఆర్డీఏ మత్స్యశాఖ, స్కంద ఆల్గే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 100 మంది మహిళలకు సముద్రపు నాచు పెంపకం గురించి ప్రయోగాత్మకంగా వివరించి చెప్పారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ మాట్లాడుతూ మత్స్యకారులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సముద్రపు నాచు పెంపకం, అమ్మకం, ఆదాయం తదితర అంశాలపై శిక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ ఏడీ చాన్బాషా, ఎఫ్టీఓ పూజిత, వెలుగు ఏపీఎం నిర్మల, ఫిషరీస్ అసిస్టెంట్లు, మత్స్యకార గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పురుషులు సముద్రంలోకి చేపలు పట్టడానికి ఇట్లా వెళ్ళినప్పుడు మహిళలకి ఇంకొక ఉపాధి కల్పిస్తే బాగుంటుంది, ఇంకొక లైవ్లీహుడ్ ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీస్ మరింత బాగుపడటానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాము. వీళ్ళు ఈ సీవీడ్ కల్టివేషన్ ద్వారా అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికి పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి స్కంద కంపెనీ ఇలాంటి కంపెనీస్ కొన్ని ముందుకు వచ్చాయి. వాళ్ళే సీవీడ్ సప్లై చేస్తారు. ఈ సప్లై చేసిన సీవీడ్ని మన మహిళలు ఈ సముద్రంలో 2-3 రకాల పద్ధతులు కూడా చెప్పడం జరిగింది. ట్యూబ్ మెథడ్ అని, రాఫ్ట్ మెథడ్ అని ఇలా పద్ధతులు కూడా చెప్పారు. ఈ పద్ధతుల్లో వాళ్ళు ఈ సీవీడ్ని సముద్రంలో వదిలేసి ఒక 45 డేస్కి మళ్ళీ క్రాప్ వస్తుంది కాబట్టి ఈ 45 డేస్ దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని చేపలకి కూడా మంచి ఫుడ్ కాబట్టి ఇది చేపలు వాటిని తినకుండా కొంచెం అడ్డుకట్టలాగా వేసుకొని దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి పొల్యూషన్ కానీ, క్యారీ బ్యాగ్స్ ఇలాంటివన్నీ దానిలో చుట్టుకుపోయినట్లయితే అది గ్రోత్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏమీ రాకుండా గ్రోత్ సరిగా రావడం కోసం క్యారీ బ్యాగ్స్ లేకపోతే ఇంకా ఏదైనా చెత్త అలాంటివి కొట్టుకొచ్చి ఉంటాయి కాబట్టి అవి ఏమి రాకుండా చూసుకోవడం ఒకటి, చేపలు తినకుండా చూసుకోవడం ఒకటి. కొద్దిగా టెంపరేచర్స్ మోడరేట్గా ఉండే టెంపరేచర్స్లోనే అది పెరుగుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి వాతావరణంలో పెంచుకునే విధంగా చూసుకుంటే చాలు. ఒక్కసారి మనం వేసినట్లయితే అది కనీసం ఒక 5 times 6 times దాకా వస్తుంది కదా, 5-6 times వరకు కూడా గ్రోత్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ బైబ్యాక్ పద్ధతిలో వీళ్ళే కొనుగోలు చేస్తారు కాబట్టి మార్కెటింగ్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. సీడ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మధ్యలో వీళ్ళు కొంత కష్టపడాల్సిన, దీని కల్టివేషన్ కోసం కొంత కష్టపడాల్సిన అవసరము, సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేసినట్లయితే వాళ్ళకి చేపల పెంపకంతో చేపలు పట్టుకోవడంతో పాటు ఒక అదనపు ఉపాధి కింద మహిళలు కానీ ఇంకా ఫ్యామిలీలో ఖాళీగా ఉండే మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కానీ బెనిఫిట్ పొందడానికి ఇంకొంత లైవ్లీహుడ్స్కి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫిషరీస్ డిపార్ట్మెంటు, డిఆర్డీఏ కూడా కలిపి సంయుక్తంగా ఈ ట్రైనింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీవీడ్ కల్చర్ అనేది ఫస్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో బుడగట్ల గ్రామంలో ఎట్లా ఉంది సీవీడ్ కల్చర్ అనేది అక్కడ చూసిన తర్వాత దీన్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఈ యొక్క కల్చర్ గురించి ఎలా చేయాలనేది ఉత్తేజపరిచే విధంగా చెప్పడం జరిగింది. అక్కడ CMFRI సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే దీన్ని మత్స్యశాఖ ద్వారా కూడా మేము కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద యూనిట్ కాస్ట్ 1500 రూపాయల లెక్కన ఒక కుటుంబంలో 500 ర్యాప్లు పెట్టుకుంటే వాళ్ళకి ఎంత బిజినెస్ వస్తుంది దాని మీద మేము ఎస్టిమేషన్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం కాన్సెప్ట్గా ఏంటంటే ఈ యొక్క బిజినెస్ చేసినట్లయితే ప్రతి ఒక్క కుటుంబం లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కల్చర్ యొక్క డ్యూరేషన్ టైం 45 రోజులు. 40 రోజులు ఒకసారి మనం మంచి టెంపరేచర్లో సముద్రంలో 1 కిలోమీటర్ లోపల అంటే 1 కిలోమీటర్ పైన ఉండాలి. దీనికి కావాల్సినటువంటి పారామీటర్స్ అన్నీ కూడా మేము సేకరించాం. సముద్రంలో ఎక్కడైనా ఉంది కృష్ణపట్నం, నేలటూరు మధ్యలో మనకి మంచి సౌకర్యమైన ప్లేస్గా మనం నిర్వహించడం జరిగింది. ఆ ప్లేస్లోనే మనం ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎంతమంది శిక్షణ ఇస్తున్నాము అనే దాని మీద వాళ్ళందరూ కూడా మేము ప్రభుత్వం ద్వారా అందించేదానికి ముందుకు వస్తున్నాము. అలాగే ఇప్పుడు మేడం గారు చెప్పిన డిఆర్డీఏ పీడీ గారు చెప్పినట్టుగా మనకి మోనోకల్చరు, ట్యూబ్ కల్చరు, రాఫ్ట్ ఈ 3 మీద ఉన్నది. మోనోకల్చరు, ట్యూబ్ కల్చర్ మీద అయితే మనకి యూనిట్ కాస్ట్ 8,000 రూపాయలు. ఇట్లాగా డిఫరెంట్గా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మహిళల ఉద్దేశాన్ని బట్టి మనం ఆ యొక్క స్కీమ్ని ఎలా ముందు తీసుకెళ్ళాలనే దాని మీద ఈరోజు మనకి 5వ తారీఖున మన కృష్ణపట్నం గ్రామంలో పెట్టడం జరిగింది. అలాగే 6వ తారీఖున కావిల్లోని రామ్నగర్లో కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు ఇక్కడ లోకల్ ఫిషర్ ఉమెన్కి ఒక 100 మెంబర్స్ ఫిషర్ ఉమెన్కి ట్రైనింగ్ ఇద్దామన్న ఉద్దేశంతో సీవీడ్ కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎంకరేజ్ చేయాలి అన్న ఒక తో టేకప్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఒక 80 మెంబర్స్ ఫిషర్ ఉమెన్ అనేది అటెండ్ కావడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరిగింది ఎలా పెంచాలనేది మొత్తం చూపించాము రకరకాల మెథడ్స్.
అండ్ మనం కల్టివేట్ చేసేది కపా ఫైకస్ అండి. దీని యొక్క మార్కెట్ వాల్యూ 20,000 టన్ వరకు ఉంటుందండి. దీనివల్ల అగర్ అగర్ కరాజినల్ బయోస్టిమ్యులెంట్ అనే కెమికల్స్ అనేది మనము ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అది మాది ఓన్ ప్రాసెసింగ్ యూనిట్ పెడదామన్న ఉద్దేశంతో ఫస్ట్ కల్టివేషన్ ఉండాలి కాబట్టి మేము కల్టివేషన్ టేకప్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇట్లా మన చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహంతో సీవిడ్ కల్టివేషన్ అనేది బాగా జరుగుతుంది, స్టార్ట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లో. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.